హలో అండి, గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పుల్లగూర మీకు తెలిసిన రెసిపీ, కానీ నేను చేస్తున్నానని మీకు వీడియో పెడుతున్నాను. బాగుంటుంది. అంటే నోరు బాగలేదు, ఏం తినబుద్ధి అయితే లేదు. కొంచెం పుల్లగా తింటే మంచిగా ఉంటుందని అనిపించింది. కొంచెం ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చినట్టుగా బాగుంటలేదు. అన్నం తినబుద్ధి అయితే లేదు. 3-4 నుంచి అసలు 3-4 డేస్ నుంచి అసలు ఏం తినాలనిపిస్తలేదు. అందుకోసమని కొంచెం ఇట్లా పుల్లగా చేసుకొని తింటే మంచిగా ఉంటుందని గోంగూర తెచ్చుకున్నాను. కుంటి కూర అంటారు. ఇంకా అండి కడిగి వేసుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసి ఉడికించుకుందామండి. కొన్ని ఉడకడానికి ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు, గోంగూర కొంచెం దొడ్డుప్పు వేసి రుబ్బుకుందామండి. పప్పు రుబ్బినట్టు. వాయిస్ మొత్తం మారిపోయిందండి. ఈ ఊకే వాతావరణం చేంజ్ అవుతున్న కొద్దీ అసలు రిటర్న్ అవుతుంది మళ్ళీ జలుబు. దానివల్ల వాయిస్ మొత్తం మారిపోయింది. రుబ్బుతున్నాను చూడండి. అంటే ఇందులో ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి. ఉడికేటప్పుడు మళ్ళీ పోసి పెట్టుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు. కానీ అది ఒక రోజుకైతేనే బాగుంటుంది. పచ్చి ఉల్లిగడ్డ అయినా వేసుకోవచ్చు. అందులో వేసి కూడా ఉడికించి కూడా రుబ్బి కూడా పోసి పెట్టుకొని పోసులో కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది ఒక రోజుకైతే బాగుంటుందండి. ఇలా అయితే 4-5 రోజులు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం వేసుకొని కూడా తినవచ్చు. అండి అన్నం కూడా రెడీ అయింది. వేడన్నంలోకి పుంటికూర పచ్చడి బాగుంటుందని వేడన్నం వండుకుంటా ఇటు చేసుకుంటున్నాను. ఇందాక అదే చెప్పాను కదండి, ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఒక్క రోజు వరకు అయితే బాగుంటుంది. వేరే టైంలో అయితే మళ్ళీ తినడానికి పనికిరాదు ఉల్లిపాయలు వేసింది. అందుకోసమని వేస్తలేను. ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం మాడాలండి ఆవాలు. ఎల్లిపాయలండి. ఎండుమిరపకాయలు. కొంచెం కరివేపాకు. కొంచెం పసుపు అండి. మా రాయలసీమలో పుల్లగూర అంటారు, గోంగూర పుల్లగూర. ఇది కూడా 3-4 రకాలుగా చేస్తానండి పచ్చడి. పల్లీలతోటి, మళ్ళీ ఏంపి నూరి కూడా నిలువ పచ్చడిలాగా ఉంటుంది 1 రోజులు. అది అలాంటివన్నీ 1-2 నెలలైనా ఉంటుంది. అది కూడా చేస్తాను.
పప్పు ఇలా గోంగూరతోటి కూడా 4-5 రకాలు చేసుకోవచ్చు. చూడండి, ఇక వేడన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోరు బాగలేనప్పుడు పుల్ల పుల్లగా, నోరు కొంచెం కమ్మగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇక అయిపోయిందండి, ఫ్రై చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.